వెల్కమ్ టు బతుకు టైగర్స్ బండి. అమ్మ మహాతల్లి మమ్మల్ని వెతుకుంటూ వచ్చేసావా? ప్రాబ్లం అంటే ఏం చెప్పాలా మేడం? ఎప్పుడు చూడు పాలదందా అంటాడు, పెరుగుదందా అంటాడు, పాలిటిక్స్ అంటాడు. అయితే తీసుకొని పోయిండు మేడం. అక్కడ ఓ పల్లెటూరు లెక్క అంత పెద్ద కమిటీలో లుంగి వేసుకొని తిరిగిండు. అయ్యి బాబోయ్, ఈ సండాలం వెళ్ళలేకపోతున్నా. ఆపమని రచ్చ. ఈ పల్లెటూరు అంతా నేను ఎగలేకపోతానా మేడం? వచ్చిందయ్యా వయ్యారి. పొద్దున్న లేస్తే ఇంట్లో కూర్చొని మొత్తం పనమ్మాయితోనే అండి టైం స్పెండ్ చేస్తాం. బాబే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఫ్యామిలీ అన్నాక ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది మేడం. ప్రతిదానికి అన్ని మేమే చేసిన ఉంటే అసలు కరెక్టా మేడం? అయినా వీళ్ళ మీద నా డౌట్. తప్పులు ఉంటాయి మా ఇంట్లో, కానీ జీరో. ఒక హీరోయిన్ వచ్చింది అప్పట్లో, తీసుకుపోయి దొడ్ల వీళ్ళ పండుకోబెట్టిండు. పక్కగా తాగిండ్రు అందరు కలిసి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడు పాయింట్ ఇవాళ రేపు మాట్లాడు. ఇప్పుడు వాటి గురించి మేము మాట్లాడాం. అయిందా? బాగైందా? హీరోయిన్ కోసం రాస్తే హీరో తీసుకెళ్ళిపోయాడు స్క్రిప్ట్. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఆ హీరోయిన్ కి మీకు ఏమన్నా అక్రమ ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. పెద్ద బద్మాష్. నోరు తెరిస్తే చాలు అన్ని నీచు డైలాగ్ తప్ప ఒక్క మంచి డైలాగ్ రాదు. ఆఫీస్ కి హీస్ గోయింగ్ టు ఆఫీస్ బట్ ఫ్లోటింగ్. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మదర్ కి రెస్పెక్ట్ చేయట్లేదు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఎవరి ప్రాబ్లం ఉన్నా ఆడాళ్ళ సైడే ప్రాబ్లం. ఆడేల్ సైడ్ అట్లెట్లుంటది, వన్ సైడ్. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇదండి, చూసారు కదా వీళ్ళ వాటం చూస్తుంటే వీళ్ళకేం పెద్ద అఫైర్లు ఉన్నట్లుగా అనిపించట్లేదు. ఏమో నాకు అలా అనిపించడం లేదే.